విత్ పార్షియల్ ఆర్డర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తాను ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు వై ఎక్స్ డివైడ్స్ వై చెప్తున్నాడు ఇక్కడ యూజర్ నోటేషన్ కాదు అప్పుడు చూడండి చైనా చెప్పచ్చు ఇందులో ఎలిమెంట్స్ చెప్పాలి 1 లెస్ దాన్ ఈక్వల్ 2 లెస్ దాన్ 4 ఒకటే వచ్చింది ఒకటే డివైడ్ కూడా ఉండాలి డివైడ్ అవ్వాలి మరి 1 లెస్ దాన్ ఈక్వల్ 2 లెస్ దాన్ 4 అది చైనా 2 ఎలిమెంట్స్ కంపేర్ ఉన్నాయి ఇంకోటి 1 లెస్ దాన్ ఈక్వల్ 3 అదో చేయదు అక్కడ దండ అయిపోయింది అక్కడ 1 లెస్ దాన్ 5 దీని 1 డివైడ్స్ వెరీ ఎలిమెంట్ కదా ప్రతి 1 డివైడ్ చేసుకుంటే వచ్చాయి ఇక్కడ ఎన్ని చైన్స్ వచ్చాయి చూడండి ఇది వచ్చాయి అన్నిటికి మినిమల్ ఎలిమెంట్ ఒకటే 1 మ్యాక్స్ ఎలిమెంట్ 4 వచ్చింది 3 వచ్చింది 5 వచ్చింది ఓకే ఇది నెక్స్ట్ B less than to be a coset A subset of B an element L belongs to B lower bound of A L అనేది coset lower bound అవ్వాలంటే lower bound అంటే ఏంటి మీకు అనాలిసిస్ వస్తుందా lower bound అంటే చిన్న ఎలిమెంట్ అంతే కదా అంటే ఆ సెట్ లో ప్రతి ఎలిమెంట్ మీరు తరగడ అంతే కదా lower bound ఉందంటే మీనింగ్ ఏంటంటే L less than equal to X for all X belongs to A అంటే ప్రొసెట్ లో ప్రతి ఎలిమెంట్ కూడా ఖచ్చితంగా L కంటే పెద్ద అవ్వాలి ఇప్పుడు L ఏమంటాం మనం లోవర్ బౌండ్ ఆ లెవెల్స్ లో అప్పర్ బౌండ్ అంటే హైయెస్ట్ ఎలిమెంట్ అంటే ప్రతి x కూడా u కన్నా చిన్నది అవ్వాలి అది నెక్స్ట్ డెఫినిషన్ నెక్స్ట్ u is said to be an upper bound of అది చూడండి నెక్స్ట్ u is said to be an upper bound of అప్పర్ బౌండ్ అవ్వాలంటే అది చూడండి నెక్స్ట్ చూడండి అప్పర్ బౌండ్ అవ్వాలంటే ఇవ్వాలి x less than equal to u for all x belongs to A అవ్వాలి అప్పుడు u ఏమంటాం మనం అప్పర్ బౌండ్ అంటాం L ఏమంటారు లోయర్ బౌండ్ మీకు లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ చెప్తున్నది అనాలిసిస్ లో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటారు గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే మీనింగ్ ఏంటి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే మీనింగ్ ఏంటి సపోజ్ సెట్ లో 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇలాగా ఎలిమెంట్స్ ఇచ్చారు ఇది ఈ సెట్ కి 1 అవుతుంది లోవర్ బౌండ్ ఇంకా దీనికన్నా చిన్న ఉన్నాయి కదా 0 -1 -2 ఇలాంటివి రాయొచ్చు -3 రాయొచ్చు ఇవి కూడా లోవర్ బౌండ్సే ఈ లోవర్ బౌండ్స్ లో 1 ఏంటి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే మీనింగ్ ఏంటి లోవర్ బౌండ్స్ అంటే పెద్దది అంటే ప్రతి లోవర్ బౌండ్ కూడా ఖచ్చితంగా దీని కన్సెప్ట్ అవ్వాలి ఇప్పుడు ఎల్ డాష్ లోవర్ బౌండ్ తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎల్ డాష్ అవ్వాలి లెస్ దాన్ ఈక్వల్ ఎల్ అవ్వాలి ఇది లెస్ దాన్ అని అవ్వాలి ఆర్ ఈక్వల్ అవ్వాలి అలా ఇంకా రాయొచ్చు ఇక్కడ 7 8 9 10 ఇలా రాస్తాం ఇవన్నీ ఏమవుతాయి అప్పర్ బౌండ్స్ అవుతాయి 6 నుంచి ఇవన్నీ అప్పర్ బౌండ్స్ అందులో స్మాలెస్ట్ ఏది 6 లీస్ట్ అప్పర్ బౌండ్ అంటారు దీన్ని LUB అంటారు అప్పర్ బౌండ్లో చిన్నది ఇది GLB లోవర్ బౌండ్లో పెద్దది అర్థమైందా ఎప్పుడు కూడా అప్పర్ బౌండ్స్లో చిన్న తీసుకోవాలి లోవర్ బౌండ్లో పెద్ద తీసుకోవాలి అది ఇక్కడ కాన్సెప్ట్ అది చూడండి ఇక్కడ చెప్పండి చూడండి L ఈజ్ ఏ లోవర్ బౌండ్ L అనేది లీస్ట్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవ్వాలంటే ప్రతి లోవర్ బౌండ్ కన్నా L ఏమైనా పెద్ద అవ్వాలి L గ్రేటర్ దాన్ ఈక్వల్ L డాష్ ఆర్ L డాష్ లెస్ దాన్ ఈక్వల్ L ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం Lని గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ లీస్ట్ అప్పర్ బౌండ్ అవ్వాలంటే మిగతా అప్పర్ బౌండ్స్ అన్ని దీనివల్ల పెద్ద అవ్వాలి అంతే కదా రాస్తూ ఉంటాయి U డాష్ లెస్ దాన్ ఈక్వల్ టు U డాష్ బిలాంగ్స్ టు P ఇస్ అన్ అప్పర్ బౌండ్ ముందున్న వాల్యూస్ అంటే అప్పర్ బౌండ్ తర్వాత వాల్యూస్ అంటే అప్పర్ బౌండ్స్ అవుతాయి గ్రేటెస్ట్ అప్పుడు లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతాయి సార్ అవన్నీ గ్రేటెస్ట్ అవుతాయి లీస్ట్ అంటే ముందున్నది అవుతది కదా ఇప్పుడు కూడా పెద్ద ఎలిమెంట్ లో చిన్న తీసుకోవాలి చిన్న ఎలిమెంట్ పెద్ద తీసుకోవాలి మీరు ఆ కాన్సెప్ట్ పుట్టించాలి 1 2 3 4 5 అని అనుకోండి ఇది గ్రేటెస్ట్ నెంబర్ జోరన్స్ లెమ్మా వెరీ ఇంపార్టెంట్ అన్నట్లో లెమ్మా అంటే తీరంగా చిన్నదనే అంటే తీరం ప్రూవ్ చేయాలంటే స్టేట్మెంట్ మీరు ఎప్పుడు ప్రతి తీరము ఏ తీరం ఫాలో అవుతున్నా సరే తీరంలో ప్రతి పార్ట్ స్టేట్మెంట్లో ప్రతి పార్ట్ డెఫినేషన్లో తెలియాలి మనకి ఆ తెలుసు తీరం బిల్డ్ చేస్తూ రాయాలి లెమ్మ అయినా సరే ఫస్ట్ మనకి తీరం పార్ట్ అర్థం అవ్వాలి స్టేట్మెంట్ పార్ట్ అర్థం అవ్వాలి అప్పుడు దాంట్లో డెఫినేషన్ తెలిస్తే మనం లేకపోతే నోటేషన్ తప్పుడు రాస్తాం ఈ తీరంలో డెఫినేషన్ పార్ట్ కూడా రాయాలి సార్ ఎగ్జామ్ మనం యాడ్ చేసుకుంటాం అక్కడ అన్నీ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ let P less than equal to be a percent అంటే మీనింగ్ ఏంటి less than equal to satisfies 3 properties with the elements of P reflexive antisymmetric transitive next which every chain has an upper bound అందులో చైన్ ఉందంటే దానికి అప్పర్ బౌండ్ కనుక ఉంటే వచ్చి ప్రతి చైన్కి అప్పర్ బౌండ్ కనుక ఉంటే ఇప్పుడు ఏమన్నా చెప్పినాడు P అనేది పర్సెంట్లో మ్యాక్సిమల్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పాలి
దాంట్లో చైన్స్ ఫామ్ ఇందా చైన్స్ చెప్పాం కదా, చైన్స్ ఫామ్ అవుతున్నప్పుడు వాటికి అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే అప్పర్ బౌండ్ పెద్ద చెప్పచ్చు మాట మీద, మ్యాక్సిమం చెప్పచ్చు, అది మ్యాక్సిమం. అంటే ఫస్ట్ మీరు ఏం చెప్పాలి, పొసెట్లో చైన్స్ ఉంటాయని చెప్పాలి, అవునా? పొసెట్స్ ఉంటాయని చెప్పాలి, చైన్స్ ఉంటాయని చెప్పాలి. చైన్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలి, ఒక కన్సిడర్ చేసుకోవాలి, చైన్కి అప్పర్ బౌండ్ ఉందో కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసుకున్నప్పుడు అప్పర్ బౌండ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏం చెప్పాలి, మ్యాక్సిమం ఉంటుంది చెప్పాలి. మ్యాక్సిమం ఉండాలంటే ఆ చైన్ అవ్వాలి, మ్యాక్సిమం చైన్ అవ్వాలి. అర్థమైందా? ఎంత చైన్స్ డ్రా చేసాం కదా, ఆ చైన్స్ అన్నింటికి అప్పర్ బౌండ్స్ వచ్చాయి. మ్యాక్సిమం అంటే అవ్వాలి, ఈ అప్పర్ బౌండ్ అంటే పెద్ద బౌండ్ చెప్పే ఉండాలి, అంటే పెద్ద చైన్ కావాలి మనకి. మ్యాక్సిమం చైన్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది చెప్పాలి. చెప్పేది అర్థమవుతుందా? ఫస్ట్ మీరు ఇంప్రూవ్ చేయాలి, పొసెట్లో చైన్స్ ఉంటాయని చెప్పాలి. నెక్స్ట్ ఆ చైన్స్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే వాటిలో మ్యాక్సిమం చైన్ ఉంటుందని చెప్పాలి. మ్యాక్సిమం చైన్ ఉంటేనే మనకు మ్యాక్సిమం లిమిట్ వస్తుంది. అలాగే మ్యాక్సిమం లిమిట్ రావాలంటే ఉండాలి, మ్యాక్సిమం చైన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ అందువల్ల ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చెప్పాలి, ద పొసెట్ హ్యావ్ చైన్స్ అని చెప్పాలి. ఇప్పుడు సెట్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ ఒక సెట్ అయితే తీసుకున్నాను. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ చైన్స్ ఇన్ పి. పీలో చైన్స్ అన్ని ఒక సెట్ తీసుకోండి. పీలో చైన్స్ అన్ని కలిపి చేశాను, ఒక సెట్ తీసుకున్నాను, దాన్ని సి అంటాం. ఇప్పుడు సిలో ఎలిమెంట్ ఉందనుకోండి, చైన్స్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మీరు సి అనేది చెప్పాలి, నానంటే చెప్పాలి. ఏ ప్రూవ్ చేయాలి మీరు, సి అని నానంటే చెప్పాలి. అంటే సిలో అట్లీస్ట్ 1 చైన్ అనేది ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మనకి ఎంటీ సెట్ ప్రతి సెట్కి సబ్సెట్టే కదా, కాబట్టి ఎంటీ సెట్ పీకి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంటీ సెట్ అయితే పీకి సబ్సెట్ అయిందో ఎంటీ సెట్ సిలో ఉందో చెక్ చేద్దాం. ఎంటీ సెట్ సిలో ఉందో చెక్ చేయాలి. ఎంటీ సెట్ సిలో ఉందంటే మీనింగ్ ఏంటి, అది చైన్ అయినట్టు. సి అనేది ఏంటి చెప్తారు, సెట్ ఆఫ్ ఆల్ చైన్స్ అంటాం కదా, ఓ చైన్ ఎగ్జిస్ట్ అవుతుంది చెప్పాలి. చైన్స్ అంటే కూడా సబ్సెట్స్ కదా, ఎంటీ సెట్ కూడా సబ్సెట్టే. ఎంటీ సెట్ కనుక చైన్ అయిపోయింది అనుకోండి, ఎంటీ సెట్ దేంట్లోకి వచ్చేస్తుంది మనకి, సిలో వచ్చేస్తుంది. అంటే సిలో వచ్చిందంటే చైన్స్ ఉన్నట్టు లెక్క, అట్లీస్ట్ 1 చైన్ అని ఉన్నట్టు లెక్క. అప్పుడు ఇంప్రూవ్ చేయాలి, ఎంటీ సెట్ చైన్ అని చెప్పాలి. ఎంటీ సెట్ చైన్ అని చెప్పాలంటే చైన్ అవడం అంటే మీనింగ్ ఏంటి, పొసెట్ అవ్వాలి, ఎనీ 2 ఎలిమెంట్స్ ఆర్ కంపారబుల్ అని చెప్పాలి. 3 ప్రాపర్టీ హోల్డ్ చేస్తూ ఎడిషనల్గా మీరు ఏం చెప్పాలి, ఎనీ 2 ఎలిమెంట్స్ ఆర్ కంపారబుల్ అని చెప్పాలి. కాదని తీసుకోండి, చైన్ కాదు, పొసెట్ అవుతుంది చైన్ కాదు. చైన్ కాదంటే మీనింగ్ ఏంటి, ఎనీ 2 ఎలిమెంట్స్ ఆర్ కంపారబుల్ కాదు. అంటే ఎక్స్ అంటే మనకి ఎంటీ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ 2 కంపారబుల్ అవ్వాలి. అసలు ఎంటీ సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయా, ఉండవు. కాబట్టి ఆ కండిషనర్ రాదు అసలు. అంటే మనం ఎజ్యూమ్ చేసుకుని తప్పు, ఎంటీ సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కంపారబుల్ కాదనుకుంటే తప్పు. అర్థమైంది? దేర్ఫోర్ ఎంటీ సెట్లో ఎలిమెంట్లు లేవు కాబట్టి కంపారబుల్ కండిషన్ రాదు కదా, ప్రాబ్లం రాదు. కాబట్టి చైన్ అయిపోయింది మనకి. చైన్ కాదంటే కాంట్రాక్ట్ వస్తుంది కదా. చైన్ కాదంటే ఏం చెప్పాలి, ఏవో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, కంపారబుల్ కాదని చెప్పాలి. అలా చైన్లో ఎలిమెంట్స్ ఏ ఉండవు కదా, అప్పుడు ఆ కండిషన్ రాదు మనకి. దేర్ఫోర్ ఎంటీ సెట్ చైన్ కాదంటే మనకు కాంట్రాక్ట్ వస్తుంది. కాబట్టి చైన్ కాదు అన్నప్పుడు మళ్ళీ చైన్ ఎలా అవుతుంది, చైన్ కాదని తీసుకుందాం, కాంట్రాక్ట్ వచ్చింది, చైన్ కాంట్రాక్ట్ వస్తే ఏమో ఇంకా చైన్ అయింది. చైన్ అయింది కాబట్టి ఎంటీ సెట్ దేంట్లో వచ్చింది, మన సిలో వచ్చింది. కాబట్టి సి నాన్ ఎంటీ సెట్ అయింది. కాబట్టి ఈ పొసెట్కి చైన్స్ ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్పాను, చైన్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత మ్యాక్సిమం చైన్ ఉంటుందో చెప్పాలి. అప్పర్ బౌండ్ ఉంది, అప్పర్ బౌండ్ మ్యాక్సిమం చైన్ అప్పర్ బౌండ్ ఉంది తీసుకోవాలి కదా, అది మ్యాక్సిమం చైన్ చెప్పాలి. నెక్స్ట్ దానికోసం నెక్స్ట్ స్టెప్ 2లో ఉండండి రాస్తాం. అంటే ఇక్కడ దీన్ని స్టెప్ డివైడ్ చేస్తాను నేను, అంత ప్రూఫ్ ఒకేసారి రాయకుండా మనం స్టెప్స్ చదువుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఏమో చైన్స్ ఉన్నాయని చెప్పాలి, తర్వాత మ్యాక్సిమం చైన్ ఉంటుందని చెప్పాలి. మ్యాక్సిమం చైన్ తర్వాత మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటుందని చెప్పాలి. చైన్ ఉంటుందని చెప్పాం కదా, మ్యాక్సిమం చైన్ డిఫైన్ చేయాలి. మ్యాక్సిమం చైన్ అంటే మీనింగ్ ఏంటి, అంటే 2 చైన్స్ కంపేర్ చేస్తే ఇది పెద్ద చైన్ అవ్వాలి. అర్థమైందా? అంటే సపోజ్ నేను ఏ అనేది మ్యాక్సిమం చైన్ అని తీసుకున్నాను అనుకోండి, ఈ బి సబ్సెట్ ఆఫ్ ఏ వచ్చింది అనుకోండి, బి కూడా ఏమాలి చైన్ అవ్వాలి. అర్థమైందా? ఏ మ్యాక్సిమం చెప్పాలంటే ఏ ఒక చైన్ తీసుకున్నాను, బి ఒక చైన్ తీసుకున్నాను, ఏ మ్యాక్సిమం చెప్పాలి. ఏ మ్యాక్సిమం అంటే బి ఖచ్చితంగా ఏమాలి చైన్ అవుతూ ఏ కలెక్షన్ అవ్వాలి. అర్థమైందా? బట్ రాసిన చూడండి, ప్రూవ్ దట్ దెర్ ఎగ్జిస్ట్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఎందుకు దీన్ని తీసుకున్నాను, బి సబ్సెట్ ఆఫ్ ఏ ఎంప్లాయిస్ బి ఈజ్ ఏ చైన్ అని తీసుకోండి. అర్థమైందా? నాకు చెప్తాను, స్టెప్ 2లో ఏం చెప్పాలి, పి కంటైన్స్ ఏ మ్యాక్సిమల్ చైన్. మ్యాక్సిమల్ చైన్ ఉండాలంటే మీరు ఏం ప్రూవ్ చేయాలి, సపోజ్ ఏ మ్యాక్సిమల్ చైన్ అని చెప్పాలనుకోండి, ఏ కన్నా చిన్నవన్నీ కూడా చైన్స్ అని చెప్పాలి నేను. బట్ బి సబ్సెట్ ఆఫ్ ఏ కనుక అయినప్పుడు బి ఈజ్ ఏ చైన్ అని చెప్తే చాలు. అర్థమైందా? అంటే బి చైన్ అని చెప్పాలి. బి దేని సబ్సెట్, బి దేని సబ్సెట్, ఏ సబ్సెట్. ఏ తీసుకున్నాను ఇక్కడ నేను చైన్,
ఏని చైన్ తీసుకున్నాం ఆల్రెడీ. ఏ ఇస్ చైన్ పీకి సార్ రాసాం ఇక్కడ. ఏ బిలాంగ్స్ టు సి అని రాసాం కదా. ఏ బిలాంగ్స్ సి అంటే మీరు ఏనే చైన్ అవుతుంది కాబట్టి బిలో ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటాయా ఉంటాయి సార్. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి కూడా కంపారబుల్ అయినట్టే కదా. బట్ బి చైన్ అయిపోయింది. ఏ చైన్ కనుక బి let x comma y belongs to b since b is subset of a therefore x comma y belongs to a only and a is a chain therefore any two elements of a are comparable but xy comparable అయ్యాయి. xy అంటే xy యాక్చువల్లీ ఎక్కడ తీసుకున్నాం b లో తీసుకున్నాం. b లో ఎలిమెంట్స్ కంపారబుల్ అయ్యాయి కాబట్టి b అనేది కూడా చైన్ అయిపోయింది. కాబట్టి ప్రతి చైన్ ఎలా ఉంటుంది ఏ కన్నా చిన్నదవుతాం. కాబట్టి ఏ ఏమైనట్టు మనకి మ్యాక్సిమల్ చైన్. మన ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన మ్యాక్సిమం చైన్ ఏమిటంటే అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతున్నారు కదా. బట్ ఏ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. అప్పర్ బౌండ్ U1 తీసుకోండి. ప్లస్ ద మ్యాక్సిమల్ చైన్ ఏ హ్యాస్ ఈ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ ఏం తీసుకున్నాను ఇక్కడ నేను. లెట్ U బిలాంగ్స్ టు P ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ తీసుకోండి. ఈ అప్పర్ బౌండ్ ఏం చెప్పాలి మ్యాక్సిమల్ ఎలిమెంట్ అని చెప్పాలి నేను. ఈ అప్పర్ బౌండ్ ఏమని చెప్పాలి మ్యాక్సిమల్ ఎలిమెంట్ అని చెప్పాలంటే దానికన్నా పెద్ద ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు అంతే కదా. మ్యాక్సిమం దానికన్నా పెద్ద ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సపోజ్ ఎగ్జిస్ట్ అయితే తీసుకుంటాం. ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏంటి యూ అనేది అప్పర్ బౌండ్ యూ కన్నా పెద్ద ఎలిమెంట్ ఎక్స్ ఉంది అది అసలు కదా. కాంట్రాక్ట్ తీసుకోండి. మ్యాక్సిమం ప్రూవ్ చేద్దాం. ఎంత బై కాంట్రాక్ట్ అస్యూమ్ దట్ యూ ఈజ్ నాట్ ఆర్ మ్యాక్సిమల్ ఎలిమెంట్. మ్యాక్సిమల్ ఎలిమెంట్ కాదంటే మీనింగ్ ఏంటి యూ కన్నా పెద్ద ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. యూ లెస్ దాన్ ఇక్కడ ఎక్స్. యూ లెస్ దాన్ ఇక్కడ తీసుకున్నాను. ఎక్స్ అనేది ఎలిమెంట్ ఇక్కడ సెట్ కాదు ఎలిమెంట్. యూ అనేది ఒక ఎక్స్ కదా మ్యాక్సిమల్ కాదన్నా తీసుకున్నాం కదా. కాదంటే మీనింగ్ ఏంటి యూ కన్నా పెద్ద ఎలిమెంట్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఏలో ఉంటుందా ఉండదా ఉంటుందా యూ ఏంటని చెప్పాను నేను అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ అని చెప్పాను. అంటే ఏలో పెద్ద ఎలిమెంట్ అది. ఏలో పెద్ద ఎలిమెంట్ అంటే దానికన్నా పెద్ద ఎలిమెంట్స్ ఏలో ఉండకూడదు కదా. బట్ ఎక్స్ అనేది ఏలో ఉండదు. అంటే ఎక్స్ అనేది వేరేగా తీసుకోవాలనుకుంటాను సింగిల్ సెట్ కదా రాశాను. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ని కూడా ఎక్స్ రాయొచ్చు ప్రాపర్టీ రాయొచ్చు కదా. ఈక్వల్ టు కూడా కదా. అంటే ఎక్స్ కంపారబుల్ అయిందా కాబట్టి సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ అనేది చైన్ అయినట్టే కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏ ఒక చైన్ ఎక్స్ ఒక చైన్ ఏ ఎక్స్ కూడా చైన్ అయింది. అంటే ఏ యూనిట్ ఎక్స్ దేనికన్నా పెద్దది ఏ కన్నా పెద్దది యూనిట్ చేసి పెద్దదిగా వస్తుంది. అంటే ఏలో అయితే ఏ యూనిట్ పైన ఉంటుంది అలా యూనిట్ పై కదా. ఇలా సెట్ తీసుకున్నాం అనుకోండి ఇది ఏ బి రాసి మొత్తం కలిగి ఏ యూనిట్ అంటాం. వేరే రాస్తాం. అంటే ఇదో చైన్ టూ చైన్స్ కూడా చైనే. ఆ చైన్ ఎలా ఉంటుంది రెండు కన్నా పెద్దదే. అంటే ఏ కూడా పెద్దదే. కానీ ఏ తీసుకున్నాను ఇక్కడ నేను మ్యాక్సిమం చైన్ రాసాను. ఏ మ్యాక్సిమం తీసుకున్నాం కదా. అక్కడ మ్యాక్సిమం కన్నా చైన్ పెద్ద చైన్ ఉండొచ్చా ఉండకూడదు. కాంటాక్ట్ వచ్చింది. కాంటాక్ట్ ఎందుకు వచ్చింది మనకి ఎక్స్ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది తీసుకున్నాం కాంటాక్ట్. బట్ ఎక్స్ లేదు. బట్ ఇది మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ అర్థమైందా. ఇప్పుడు జోరస్ నెంబర్ స్టేట్ మీకు ఎగ్జామ్లో వాడు అడిగేది ఓన్లీ స్టేట్ అండ్ ప్రూవ్ జోరస్ నెంబర్ అంటాడు. అప్పుడు మీరు స్టేట్మెంట్ పెట్టుకోవాలి. స్టేట్మెంట్ ఒకసారి కదండి పి అని పొసెట్ అవునా. నెక్స్ట్ దాంట్లో చైన్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఆ చైన్కి అప్పర్ బౌండ్స్ ఉంటాయి. అప్పర్ బౌండ్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాలి మనం ఆ పీలో మ్యాక్సిమల్ చైన్ కూడా మ్యాక్సిమల్ ఎలిమెంట్ కూడా ఉంటుందని చెప్పాలి. అర్థమైందా. పి అనే పొసెట్లో చైన్స్కి అప్పర్ బౌండ్స్ కనుక ఉంటే పీకి మ్యాక్సిమల్ ఉంటుంది చెప్పాలి. బట్ మీరు ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి పొసెట్కి చైన్స్ ఉంటాయని చెప్పాలి. చైన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో చైన్ తీసుకోండి. ఏదైనా మ్యాక్సిమల్ చైన్ అని చెప్పాలి. అది ఫస్ట్ నెక్స్ట్ ప్రూవ్ చేస్తాం. ఆ మ్యాక్సిమల్ చైన్ కంటే దాంట్లో అప్పర్ బౌండ్ ఉంటుందని తీసుకోండి. అప్పర్ బౌండ్ మ్యాక్సిమల్ ఉంటుందని చెప్పాలి. అది థర్డ్ ప్రూవ్ చేస్తాం. అర్థమైందా. ఇది ఒక క్లాస్ ఈరోజు వినండి. నెక్స్ట్ దీని మీద లాస్ట్ టాపిక్ లాటిస్ థియరీ ఉంటుంది. 2 times చెప్తే 10 అయిపోతుంది. ఫస్ట్ కంప్లీట్ అయ్యింది.